కొడాలి నాని అనేవాడితో వెళ్ళిన మాట వాస్తవం. ఇది దీంట్లో ఒక్క అక్షరం పుల్లు కూడా తేడా లేదు. నేను కలిసిన మాట వాస్తవం. ఆయన అన్నిసార్లు కాకపోయినా డెఫినెట్గా కలిసా. అసలు నేను కలవడం కాదు, నువ్వు కలిసావు. నువ్వు మంత్రి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? ఇదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో నువ్వు కూర్చుంటే నీకు కొడాలి నానికి ముందు ఫోన్ వస్తే 11ంటికి ఎప్పుడో సబ్జెక్టు కరెక్షన్ 11:30 దాకా నీకు ఫోన్ రాకపోతే నీకు మంత్రి రాదని బాధపడ్డావు. నాకు రాదులే ఇంకా నాని ఒక్కడికే వచ్చిందని. మరి ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? నేను మాట్లాడవచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి ప్రజలకు ఇది అవసరం కాదు. అలాగే మా స్వగ్రామం వచ్చావు నువ్వు. అసలు ఈ నేను మీ దగ్గర సలహాలు తీసుకున్నాను. ఎస్, మీరు సీనియర్ రాజకీయ నాయకుడిగా సలహా, కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఎలా చేయాలని నీ దగ్గర ఎప్పుడు సలహా అడగల. లేదా గన్నవరం అభివృద్ధిని ఎలా చేయాలని నేను ఎప్పుడు సలహా అడగల. రాజకీయాల్లో ఉన్నప్పుడు పిచ్చాపాటి 100 మాటతో నువ్వు సీనియర్ లీడర్ కాబట్టి సలహా ఎస్ అడిగాను అనుకో. అడిగాను, దాంట్లో మొహమాట ఏముంటుంది? ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చింది. కానీ నేను నిన్ను నమ్మా. నేను కొడాలి నాని అనేవాడిని నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు నేను కొడాలి నాని నమ్మే. కొడాలి నాని ద్వారా పరిచయం నిన్ను కూడా నమ్మే. నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఎవరో వద్దు. కానీ అదే పరిస్థితిలో కొడాలి నానితో పాటు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చేది. నాగరాజు చెప్పేది ఉంది, నేనే ఒప్పుకుంటున్నా కదా. అలాగే కొడాలి నానితో కలిసి నేను గన్నవరం కాకపోయినా నేను గన్నవరంలో పోటీ చేసి నేను అడిగాను మన ప్రెస్ మీట్లో, నన్ను గన్నవరం ఎందుకు పంపిస్తాం? మీరు పెద్ద నాయకులు, మహోన్నత నాయకులు, మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీచర్ అయ్యా, మీరే పోటీ చేయపోయారా? నువ్వో గుడివాడ అతను పోటీ చేస్తే గన్నవరంలో సరిపోయేది కదా, నన్ను ఎందుకు పంపించారు నాన్ లోకల్ కానీ అడిగా. దాంట్లో నేనేమో సభ్య సమాధానం తలదించుకునే విధంగా నేను భాష మాట్లాడలా, నేను బూతులు తిట్టలా, నేను మంచిగానే చెప్పా. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఎవరైతే నాకు నువ్వు సలహాలు ఇచ్చారని చెప్తున్నారో దానికి థ్యాంక్ యూ.